హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేషనల్ డెంటల్ కేర్ ఛానల్. సో మనం లాస్ట్ వీక్, అంతకుముందు వీక్, ఎవ్రీ వీక్ మనం చేస్తున్న ఈ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. సో పోతే ఈరోజు కొత్త టాపిక్లోకి ఎంటర్ అవుతాను. సో చాలామంది అడిగేది ఏంటంటే, సార్ మా పెద్దవాళ్ళందరికీ పళ్ళు చాలా బాగున్నాయి, ఎందుకు అంటే వాళ్ళు వేప పుల్ల వాడేవాళ్ళు, ఇప్పుడేమో మీరేమో బ్రష్లు రాయిస్తున్నారు, ఆ బ్రష్ల వల్లే అంతా కూడా ప్రాబ్లం అవుతుంది. సో మీరు వేప పుల్ల మంచిది కదా సార్, అసలు బ్రష్ మంచిదా, ఇలాంటి మల్టిపుల్గా అడుగుతూ ఉంటారు. సో అడిగినప్పుడు వాటన్నిటికీ సమాధానం నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. సింపుల్ చిన్న టాపిక్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వేప పుల్ల మంచిదా లేదంటే మనకు టూత్ బ్రష్ మంచిదా? ఎస్, ఎప్పటిగా ఆ కాలానికి తగ్గట్టు అనేటట్టు మన ఇప్పుడు తాతల కాలం టైంలో అప్పుడు వాళ్ళు తినే ఫుడ్ వేరు, అప్పుడు తినే వాళ్ళు ఆహారపు అలవాట్లు వేరు, అప్పుడు వాళ్ళ ఈ వాతావరణ పరిస్థితులు వేరు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. అప్పుడున్నంత బలంగా ఇప్పుడు లేము. సో ఇప్పుడు ఏదైతే ఎనామిల్ కానీ, డెంటిల్ కానీ, పల్ప్ కానీ ఏదైతే ప్రతి పంటికి ఉంటుందో అప్పటికి ఉన్నదానికంటే కొన్ని స్టడీస్ ద్వారా తెలిసింది ఏంటంటే అప్పటికంటే ఇప్పుడు చాలా చాలా వీక్గా ఉన్నాయి. వాటికి తగ్గట్టు మన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు తినే జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ టీత్ని డ్యామేజ్ చేస్తాయని. పోతే వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడైనా వేపుల్ల డెఫినెట్లీ చాలా ఉపయోగం. ఎందుకంటే వేపుల్లతో మనం బ్రష్ చేసుకునేటప్పుడు దాంట్లో వచ్చే ఆ రసాల వల్ల అది యాంటీబయాటిక్గా వర్క్ చేసి అక్కడున్న జర్మ్స్ని అన్నింటినీ వాటిని చంపేస్తుంది. ఆ విధంగా బ్యాక్టీరియాని అంతా క్లీన్ చేయడం వల్ల పళ్ళు అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ రసాల వల్ల కూడా అక్కడ చిగుళ్ళు కూడా చాలా బలపడతాయి. ఇది ఒక పాయింట్. కానీ రీసెంట్ టైమ్స్లో మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వేప పుల్ల తీసుకుంటే ఇంకా ఫోన్ పెట్టుకొని ఒక వేప పుల్ల పెట్టుకొని ఇంకా దాన్ని చేస్తే ఆ వేప పుల్ల వల్ల ఆ పళ్ళుని అరిగిపోతున్నాయి. ఇది పాయింట్, అరిగిపోతున్నాయి. అంటే వేపలను నమలాలు కానీ రుద్దుకోకూడదు. ఈవెన్ బ్రష్తో కూడా పళ్ళు తోముకోవాలి, రుద్దుకోవాలి అని అంటారు. అది రాంగ్. బ్రష్తో క్లీన్ చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. అంటే 2 నిమిషాల కంటే ఎక్కువ టైం వాడకూడదని ఒక నానుడి. ఇప్పుడు మన పాత వీడియోస్, గత వీడియోస్ కూడా చాలాసార్లు చెప్పినాం, 2 మినిట్స్ కంటే ఎక్కువ బ్రష్ చేయకూడదు అనేసి. బ్రష్ చేయడము అని అంటే శుభ్రం చేసుకోవడం కానీ రుద్దుకోవడం కాదు. రుద్దుకుంటే పళ్ళు అరిగిపోతాయి. మరి సాఫ్ట్ బ్రషెస్వి ఇవన్నీ కూడా మనకు ఉన్నప్పుడు బ్రష్వి ఇప్పుడు ఎంత సాఫ్ట్ వాడితే అంత బెస్ట్ అని మనం అనుకుంటున్నప్పుడు మరి వేపలతో పళ్ళు దూముతాయండి? ఏ విధంగా కరెక్ట్? కానీ వేపలని మీరు ఖచ్చితంగా దాన్ని నమలండి. ఒక 1 మినిట్ టైం తీసుకొని, మీకు నిజంగా అంత ఓపిక ఉందా? ఇప్పుడు అమెజాన్లో కూడా వాడుతున్నారు, అమెజాన్లో కూడా అమ్ముతున్నారు నీమ్ స్టిక్స్ అనేసి. వాటిని తీసుకొని మీరు నమలండి. ఆ నమిలితే వచ్చే ఆ రసాల వల్ల అంతా కూడా మీ పళ్ళు అన్నీ కూడా స్ట్రెంత్ అవుతాయి. కానీ వేపలతో పళ్ళు రుద్దుకోవద్దు, శుభ్రం చేసుకోండి, లేదా నమలండి. వాటి వల్ల వచ్చే ఉపయోగం ఉంటుంది. సో బ్రష్తోనే ఇప్పుడున్న కాలానికి దీనికి బ్రష్ చేయండి. సాఫ్ట్ బ్రషెస్తో ఉన్నదాన్ని యూజ్ చేయండి. 2 మినిట్స్ కంటే ఎక్కువ బ్రష్ చేయొద్దు. డైలీ 2 టైమ్స్ చేస్తే ఎంతో మంచిది. ఇది నేను చెప్పదలుచుకున్నది. మీకు ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది అనుకుంటాను. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కటండి. నేను మాట్లాడేది సైంటిఫిక్ సంబంధించింది, కొన్ని ఆర్టికల్స్ సంబంధించింది. ఎనీవే, థ్యాంక్ యూ. దీనికి సంబంధించింది ఏమైనా డౌట్స్ ఉంటే మీ క్రేజీ కమెంట్స్ని కింద మీరు మెన్షన్ చేయండి. దానికి నా క్రేజీ ఆన్సర్స్ మీకు ఇస్తాము. థ్యాంక్ యూ.